నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు అండి? నా పేరు చిట్టాలి వెంకటేశ్వరమూర్తి అండి. ఓకే అండి. మా తండ్రి గారు కూడా వెంకట సుబ్బారావు గారు. అవునండి. మీ విలేజ్ ఎక్కడ? మాది అంబాజీపేట మండలం గంగలగూరు గ్రామం అండి. ఓకే అండి. యాక్చువల్గా మేము ఇక్కడ ప్రభల గురించి విన్నామండి. ప్రభల గురించి మీకు ఎంతవరకు తెలుసు అంటారు? అసలు ప్రభలు అంటే ఏంటి? మా తెలియని వాళ్ళ కోసం ఏం చెప్పగలుగుతారు? ఈ ప్రభల ఉత్సవం సుమారు 455 సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమైందండి. 450 సంవత్సరాలు 450-500 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. ఓకే అండి. ఇక్కడికి ఏకాదశుద్ధులు అని చెప్పి 11 ఊళ్ళో ప్రభలు మసలపల్లి గ్రామం మధ్యలో అందరూ కలిసి అన్ని దేవుళ్ళని ప్రభలమే తీసుకొచ్చి ఓకే దేవుళ్ళని ప్రభలు కట్టి వెదురు కర్రలతోటి మంచి మంచి రంగురంగుల దుస్తులతోటి కట్టి ప్రభలు తీసుకొచ్చి దాన్ని మోసి ప్రజలే మోసి తీసుకొచ్చి అది జగ్గంతో తీర్థం ఉందండి. మసలపల్లి గ్రామానికి చెందిన భూమి అది. ఓకే అండి. అక్కడ పెడతారండి. ఓకే. అక్కడ 11 ఊళ్ళు దేవుళ్ళని కలిపి అక్కడ పెట్టి 11 ఊళ్ళు కలిపి ఒకసారి 1 గంట 2 గంటలు సమ్మేళనం అయ్యాక ఎవరి గ్రామాలకు వాళ్ళ ప్రజలు తీసుకుపోతారండి. ఓకే. ఈ ఇందులో వ్యాఘ్రప్రభ ఒకటి అక్కడ ఎత్తుకుంటే గుడి దగ్గర ఎత్తుకుంటే మళ్ళీ తీర్థంలో దింపుతారు, ఎక్కడ దింపరు వాళ్ళు. ఓకే. అలాగే ఇక్కడ తీర్థంలో ఎత్తుకుంటే మళ్ళీ తీసుకెళ్ళి గుడి దగ్గర దింపుతారు. ఇంకా మయాన్ని దింపకూడదు, వాళ్ళు దింపరు కూడా, భుజాల మీద పెట్టుకుని తీసుకెళ్తారు. ఓకే. అలాగే మా ప్రభ ఉందండి, గంగలపురం గ్రామ ప్రభ. గంగలపురం గంగలపురం గ్రామ ప్రభ ఒక రోడ్డు ఇదివరకు ఇప్పుడంటే రోడ్లు ఫెసిలిటీస్ వచ్చాయి కానీ పూర్వం పొంతల్లోంచి చేవల్లోంచి కష్టపడి చాలా లైట్లు లేని సమయాల్లో లైట్లు పెట్టి పెట్రోల్ లైట్ పెట్టుకుని మోసుకుంటూ తీసుకొచ్చేవారండి. ఓకే. తీసుకొచ్చి వారు ఆ ప్రభని మళ్ళీ కాలంలో దిగి పంటకాలంలో దాటించాక మళ్ళీ అప్పర్ కేష్ డ్రైన్లో దిగి అటుపైన జగ్గంతో తీర్థంలోకి వెళ్ళి అక్కడ ప్రభల ఉత్సవాలు జరిగాక మళ్ళీ రాత్రి ప్రభని యువతలకి దాటించి కాలువ దాటించి అప్పుడు మళ్ళీ పెద్దగరువు అని మా గ్రామం పక్కన శివారు ఒక ఇది ఉందండి. పెద్దగరువు తీసుకొచ్చి వాళ్ళు 2 గంటలు 3 గంటలు మేళం చేయించుకుని అటుపైన భగవంతుని అక్కడ వాళ్ళందరూ బియ్యాలు అవి కానుకలు అవి సమర్పించి అటుపైన మా గ్రామం తీసుకొచ్చి గ్రామంలో ఊరేగి అటుపైన గుళ్ళో పెట్టేవారండి. వారు దానికి ఏ విధమైన ఛార్జీ వసూలు చేయరు, ఫ్రీ సర్వీస్ చేస్తారు. వాళ్ళు ఏడాదికి ఒకసారి చెప్పి వాళ్ళందరూ కలిసి ఒక 200 మంది 300 మంది వచ్చి ఆ ప్రభని నీళ్ళలో దింపి అవతలకు మోసి మళ్ళీ ప్రభని తీర్థంలో పెట్టి ప్రభని మొత్తం గ్రామ ప్రజలే తీసుకెళ్తారు. దీన్నే దేవుడికి ధూపసేవ చేసి దేవుడిని ప్రభని పెట్టి పగ్గాలు బిగించి తాడు బిగించి అక్కడ పెట్టి అక్కడి నుంచి గ్రామోత్సవం చేసి గ్రామం అంతా ఊరేగి పొద్దున్న 12 గంటలు 12:30 వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు గణపతి గారి ఇంటి దగ్గర నుంచి శ్రీపా మహర్షి గణపతి గారి ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఆ ప్రభని తీర్థంలో దింపి తీర్థంలో 4 గంటలు 3 గంటలు సమయాన్ని ఉంచి తర్వాత 11 ప్రభలు కలిసాక అక్కడ 11 ఊళ్ళు ప్రభలు కలిసాక ఈ ప్రభలు మళ్ళీ తీసుకుని మా ఊరు తీసుకొచ్చి రాత్రి మళ్ళీ ఇలాగే గ్రామోత్సవం చేసి అటుపైన రాత్రి 12 1 తెల్లారగంట 3 అవుతుందండి. ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటారా, ఈ మిగిలిన గ్రామాల కంటే ఈ 2 గ్రామాలు ఈ పిల్లకాలవ ఈ అప్పర్ గడ్డని దాటి ఆ బురదలో ఇంత రోజు నీళ్ళు దిగిపోతూ బాయిలో చూసానండి ఇక్కడ వరకు
అయితే ఇప్పుడు ఈ ప్రభలు నేను విన్న వరకు అంటే ప్రభలు మొత్తము కట్టే వాళ్ళు వేరే ఉంటారు, తీసుకెళ్లే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, అట్లా ఏముంటుందండి? కొన్ని కూడా ఉండొచ్చు అలాగా. అవునండి. మా ఊళ్ళో మాత్రం ఫ్రీగా బమిటివాడి వెంకటేశ్వర గారు, బొమిటివాడి చింతామణి గారు వాళ్ళు ఇద్దరే కడతారండి. అవునండి. వాళ్ళు మనుషులు పెట్టి దగ్గరుండి కట్టిస్తారు, సొంతంగా కట్టిస్తారు. మెటీరియల్ అవి కొనుక్కొచ్చి ఏం కావాలని కొనుక్కొచ్చి కట్టిస్తారు. ఓకే అండి. ఇప్పుడు ఇంకా ఈ కల్చర్, ఇప్పుడు ఈ పాస్ట్ కల్చర్లో ఇప్పుడు మా జనరేషన్కి మీరు ఇచ్చే సలహాలు అంటే ఇటువంటి కల్చర్ పోకుండా? ఇప్పుడు ఈ కల్చర్ పోదండి, ఎందుకంటే ఇది అనాదిగా వస్తుంది. అవునండి. మన పిల్లలు మనలో అలా కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది, లేకపోతే హిందూ ధర్మం మూలన పడిపోతుంది. అవునండి. అందుకోసం మనం ఇది లేకుండా ఇది పోకుండా మేము చేయాల్సిన మా వంతు మేము చేయాల్సిన వరకు ఏం చేస్తాం? ప్రజలందరికీ ఇక్కడ ఈ ఏకాశుద్ధులు ఇలా సమ్మేళనం మీరు కూడా టీవీలో వార్తల్లో అన్నింటిలో ప్రచారం చేసి గవర్నమెంట్ వారి అధికంగా మాకు కూడా వచ్చేలా చూసి ఈ లాస్ట్ ఇయర్ గంగదూర అగ్రహారం శివకేశవ యూత్ అని చెప్పి మోడీ గారి వరకు వెళ్ళిందండి. అవునండి. వారి దృష్టిలో కూడా వెళ్ళినప్పటికీ మాకు ఇక్కడ ఏమైనా అదనపు ఆర్థిక సహాయం అందట్లేదు. లేదండి. ఓకే ఓకే. అది అయితే ఇప్పుడు మీరు అనే విధంగా చూస్తే కూడా ఈ కల్చర్ విషయంలో చూస్తే ఇప్పుడు మన ఇటువంటి డిఫరెంట్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో, హిందూ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఇంకా అడుగంటు పోకుండా ఉండడానికి ఇంకా మీరు ఏం చేస్తే బెటర్ అంటారు? మంచి ప్రభుత్వం నుంచి కాకుండా ప్రైవేట్గా అందరూ కూడా కలిసికట్టుగా హిందువులు అందరూ కలిసి ఐకమత్యంగా ఉండి ఇలాంటి ఉత్సవాలు ఏమున్నాయో ప్రతి గ్రామంలో వారి సొంత ఖర్చులతో గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మనం నడుపుకుంటే మన కల్చర్ ఎదరికి సాగుతుంది, చిన్న తర్వాత తరాలకు అందించగలుగుతాం. లేకపోతే ఇవన్నీ అడుగంటి పోతాయి. ఇంకా ప్రభల గురించి ఇంకా మీరు ఇంకేమని చెప్పగలుగుతారు? ప్రభలు ఉత్సవాలు నడుస్తుంది, ఏటా ఒకసారి నడుస్తుంది. ఇది కనుమ పండుగ రోజు నడుస్తుంది. పూర్వం ఎడ్ల బళ్ళు మీద వాటి మీద వచ్చేవారు. మా ఊరికి ప్రత్యేకంగా 50-40 ఎడ్ల బళ్ళు వెళ్ళేవి. ఇప్పుడు ఎడ్ల బళ్ళు కరువైపోవడంతో 4, 2, 3 వస్తున్నాయి బళ్ళు. అవునండి. అంతే అండి. పూర్వ సాంప్రదాయం అంటే పూర్వం ఇప్పుడు అందరూ నడిచి కార్ల మీద మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు. అది ఈ 11 గ్రామాల నుంచి వస్తాయండి ప్రభలు. అవునండి. వచ్చి అక్కడ ఉత్సవం జరుపుకుంటారు. ముందు మొట్టమొదటి మసలపల్లి ప్రభ వస్తుంది. మసలపల్లి ప్రభ వస్తుంది. ఆ ఊరిలో సకాలంగా ఆయన వచ్చి అందరినీ ఆహ్వానిస్తాడు అనమాట. ఓకే అండి. మొత్తం ప్రభల 11 పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా అండి? వ్యాఘ్రేశ్వరం ఒకటండి. వ్యాఘ్రేశ్వరం, పుల్లేటిగురు, మసల ఇరుసుమండ, ముక్కాంల, ఒక్కలంక, నేదినూరు 6. మళ్ళీ ఇలా వచ్చి ఇరుసుమండ, మళ్ళీ మసలపల్లి, పాలభూమి, గంగలగురు అగ్రహారం. ఈ 11 ప్రభలు అండి. మనది ఏది వస్తుందండి? మనది ఏది వస్తుంది? 2 ప్రభలు. గంగలగురు వస్తుంది. ప్రభ అగ్రహారం మళ్ళీ అది వేరే అవుతుందండి. మన ప్రభ వరకు మాత్రం ఇది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్క ప్రభకు డిఫరెంట్గా ఉంటుందండి. అంటే వాళ్ళ కల్చర్ వేరే ఉంటుందా? అందరి కల్చర్ ఒకటే, అందరూ అన్ని దేవుళ్ళని కట్టుకుని ప్రభ. అదే మీరు అన్నట్టుగా కొంతమంది వేరే వాళ్ళు కడతారు, ఎవరు కడతారు? మా ఊళ్ళో అంటే ఊళ్ళో ఒక ట్రెడిషన్ ఉంటుందండి. అదే అండి, ఒక్కొక్క ప్రభకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అంటే ట్రెడిషనల్గా ఎవరు కడుతున్నారో వాళ్ళే కడతారు. కానీ ఇంకా ల్యాండ్ కొంచెం బాగా బెడ్డలో అది లేకుండా గవర్నమెంట్ వారు కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని. అవునండి. కొంచెం ఇనిషియేటివ్ తీసుకుంటే నీట్గా వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రభలకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. తోటకల వాళ్ళకి ఇబ్బంది. ఈవేళ వచ్చిన చెత్త చెదారం అంతా ఏరుగు అంటించిన వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అవుతాయి. అవునండి. అది ఎక్స్ట్రా, వాళ్ళకి ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్. అది ఇప్పుడు ఆ తోట మొత్తం ప్రైవేట్ ఓనర్స్ అండి. అంటే అప్పటి నుంచి పురాతన కాలం నుంచి అక్కడనే ఎప్పుడు అక్కడే అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళు అదే ట్రెడిషన్ నడుపుతూ నడుస్తుంది. ఓకే. రేపు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం కావచ్చు అండి? ఎప్పుడు అవుతుంది. ఇంకా ప్రాబ్లం ఈ ఒక్కరోజే మనకి లేదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆ సొంత భూమి కళాన్ని కూడా చుట్టూ ఫెన్సింగ్ వేసి ఇది చేశారు. అవునండి. నలుగురు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా ఫెన్సింగ్ ఉప్పేసుకుని అందరికీ మామూలుగా ఎలాగ వస్తారో వాళ్ళని ఆయన ఒప్పుకుని ఫెన్సింగ్ తర్వాత ఈవేళ కట్టుకుంటారు. మరి వారికి అది ఎడిషనల్ ఖర్చే కదండి. ఉప్పడం కట్టడం 2 ఖర్చులే కదా. అవునవును. మళ్ళీ అదంతా క్లీన్ చేయించుకోవడం ఒక ఖర్చు, అదొక ఖర్చు అవుతుంది.
ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటే మాత్రం కొంచెం అది ఏదైనా అక్యురేట్ చేసుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా బాగుంటుందని అంటాను. అలాంటి ల్యాండ్స్ ఏం చేయాలంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం పిలిగ్రమేజ్ డెవలప్ చేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ అవి అదే కరెక్ట్ అండి. నెక్స్ట్ మా తరాలు మేము ఈ కల్చర్ని మళ్ళీ కంటిన్యూ చేయాలన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు అంటే ఏంటంటే అబ్జెక్షన్ పెట్టకపోవచ్చు. అవునండి. ఫ్యూచర్లో ఎవరెలా ఉంటారో ల్యాండ్ ఎవరి చేతిలో ఉంటుందో తెలియదండి. అవును కదా. అంచేత ఆ భూమి ఎంత ఉందో అంతా గవర్నమెంట్ వారు ఖరీదు చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి బందోబస్తు చేసి దాన్ని జాగ్రత్తగా ఈ ఉత్సవాన్ని నడిపితే బాగుంటుందని మా కోరిక. ముగింపు అవ్వకుండా కంటిన్యూ చేయడం మంచిది అంటారు. సో ఇదే అనమాట జగ్గన్న తోట. సో ఈ ప్రభలన్నీ సెలబ్రేషన్ చేసేది ఇక్కడే అనమాట. సో వాళ్ళని కూడా ఇంకా కలుద్దామని చెప్పేసి వచ్చాను. సో వాళ్ళతో కలిసి వాళ్ళతో కూడా మాట్లాడదాం. నా పేరు బోసారపు సుబ్రహ్మణ్యం అండి. మాది అమలాపురం. ముందు నరేంద్రపురం నుంచి అమలాపురం మైగ్రేట్ అయిపోయాం. తర్వాత ఇక్కడికి మన మొసలపల్లి అనేది ఈ మొసలపల్లి గ్రామంలో జగ్గన్న తోట విలేజ్ అండి. జగ్గన్న తోట మొసలపల్లి విలేజ్. ఓకే అండి. ఇదేమో ఇక్కడ జగ్గన్న తోట అంటారు ఎప్పుడో 400 సంవత్సరాల నుంచి. ఓకే. ఆ తర్వాత కాలక్రమేణా రాజులుగా వచ్చింది. రాజుల తర్వాత ఇప్పుడు మాకు వచ్చేసింది. ఈ తోట మేము తీసుకున్నాం. మీరు ఎన్ని తరాల నుంచి వాడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? మేము 10 ఏళ్ళ లోపు. మేము అంతకుముందు రాజుగారు ఉండేవాడు ఇక్కడ. రాజుగారు మాకు ఉండేది. ఓకే. అంతకుముందు ఆయన చాలా కాలం ఆయన నడిచింది. ఓకే. ఆయన తర్వాత ఆయన కాలేజీ ఏదో కట్టుకుని ఇవన్నీ కొద్దిగా సేల్ చేసేసారు. ఓకే అండి. మేము తీసిన తర్వాత ఈ పాత సాంప్రదాయాలని గౌరవిస్తూ ఇలా ఫాలో అవుతున్నాం. ప్రభ అనేది ఈశ్వరుడికి మహా ఇష్టం అండి. ప్రభల మీద ఊరేగటం. ఓకే అండి. ప్రభల మీద ఈశ్వరుడు ఊరేగుతాడు. ప్రభ అంటే ఊరేగింపు అన్న. ప్రభ మీద ఊరేగుతాడండి. ఓకే అండి. ఈశ్వరుడు ప్రభ మీద ఎప్పుడు మామూలుగా ఆలయంలో ఉంటారో సంవత్సరానికి ఒక్క రోజునే కనుమ పండుగ నాడు ఇలాగా ఈ ఇక్కడ 11 మంది ఏకాదశి రుద్రులు కలిపి ఒక దగ్గర కలుస్తారు. మొత్తంగా ఉండే ప్రభలు 11 ప్రభలు ఇక్కడికి వస్తాయి. ఇటువంటి పెద్ద పెద్ద కాలువలు చేలు తొక్కుకుంటూ కొబ్బరి తోట చెరువు తోట తొక్కుంటూ ఎటువంటి కష్టాలు పడుతాయినా ఇక్కడికి 100% ఇక్కడికి చేరుతారు. ఓకే అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దీనివల్ల మహా నమ్మకం ప్రజలు ఈ చుట్టుపక్కల ఏరియా అందరికి కూడా కోనసీమ ప్రజలకి ఎక్కువగా ఈ జగ్గన్న తోట తీర్థం అనే దాని మీద ఆ ఏకాదశి రుద్రులు మంచి సదభిప్రాయం ఉంది స్వామి మీద. ఆ అభిప్రాయం వల్ల వాళ్ళకి అనేక కోరికలు ఫలించడం, పిల్లలు పుట్టడం, ఇటువంటి మంచి సంప్రదాయాలు ఇక్కడ తీర్థానికి వచ్చిన వాడికి ఇవి కలుగుతాయని వాళ్ళ నమ్మిక. ఈ విధంగా డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రభ అనేది మేము ఎక్కువగా ఏకాదశి రుద్రులు వీళ్ళు ఈశ్వరుడు మెయిన్. ఆ ఈశ్వరుడు అందరూ కలిపి ఒక సమావేశం ఫార్మ్ చేసినట్టు 11 మంది రుద్రులు ఇక్కడ ఫార్మ్ అవుతారు. టైంలో దగ్గరగా 2-3 లక్షలు. నిన్న రావటం అంటే దగ్గర 2-3 లక్షలు జనం ఉంటారు. ఓకే అండి. దగ్గర ఇలాగ అంబాజీపేట నుంచి ఇలా ముక్కామల నుంచి ఇలాగా నడిపూడి ఇవన్నీ కూడా ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంత జనం వచ్చారు. దగ్గర విదేశాల నుంచి కూడా చూడడానికి వస్తుంటారు. కంపల్సరీ చూడడానికి వస్తారు. ఎక్కువగా ఈ సాంప్రదాయాన్ని పాటించి కూడా అందరూ కూడా వచ్చి ఈ 11 ఏకాదశి రుద్రుల్ని 11 గుళ్ళు వెళ్ళి గంట సింపుల్గా ఒక్క దిక్కునే చూసే వచ్చారు ఐడియాతోటి ఇక్కడ చూస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం 11 కలిపి ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఏమైనా కమిటీ లాంటిది ఏమైనా ఉంటుందా? అసలు ఏమో ఉండదు. పెద్ద కమిటీ ఉంది కానీ ఎక్కువగా జయంతి బాబు గారు ఉన్నాడు. ఆయనే చూస్తూ ఉంటాడు. జయంతి బాబు గారు అని మొత్తం మెయింటెనెన్స్ వీళ్ళందరూ కూడా మేనేజ్ చేస్తాడు ఆయన. అంచేది వీళ్ళందరూ కూడగట్టి చేస్తాడు. అంచేది ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల మెయిన్ ఎక్కువగాను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి దగ్గర ఢిల్లీ లెవెల్లో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి దీనికి మంచి ఆర్టికల్స్ తయారు చేయించి ఆ ప్రోగ్రామ్ మంచి ప్రాస్పెక్ట్ ఇస్తున్నారు ఆయన. ఓన్లీ ఇదంతా ఓన్గా చేసుకుని దాతృత్వంగా చేసుకునే పనులు. ఎవరు ఇప్పుడు ఈ తోట అంతా పాడు చేస్తారు ఈ టైంలో. పాడు చేసి అంతా మళ్ళీ మేము డెవలప్ చేసి మేము కట్టుకుంటాం. అవన్నీ పడుకుంటేయాలి. సొంతం ఖర్చుతో మీరు ఇవన్నీ ఖర్చులని మేము భరేస్తాం. అదిగో ఆ రోడ్డు అంతా అవన్నీ చేసేయటం అవన్నీ నీట్గా ఇప్పుడు ఇదంతా
ఇదంతా పాడు చేశారు. అవునండి. ఇదంతా నీళ్ళు చేసి ఆ దేవుడి మీద భక్తి తోలితే 20,000 మంది 30,000 మంది ఒక్క దగ్గర వచ్చిరండి. 20-30 కదా, లక్ష అండి, లక్ష వరకు వస్తారండి, మినిమం లక్ష. ఓకే, 1,00,000 మంది ఒకే దగ్గర ఉండేప్పుడు అంత గార్బేజ్ కూడా తయారవుతుంది కంపల్సరీ, చెత్త కూడా తయారవుతుంది. నిన్న దానికి మినిమం 2 లక్షలు ఉంటారు. ఓకే, అంటే దగ్గరగా ఇలాగ ముక్కమన ఉంది, అవునండి, ఇక్కడ 3 కిలోమీటర్లు, ఓకే, ఇలా అంబాజీపల్లి 3 కిలోమీటర్లు, ఇలాగ నడిపూడి ఈ 3 ఏరియాలు కూడా జనం ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ రావడానికి పొద్దున బయలుదేరి సాధమాలు దగ్గరికి వచ్చారు. 1,00,000 నుంచి 2 లక్షల మంది మినిమం 2 లక్షలు ఉంటారు. నేను నీళ్ళు పట్టుకున్నది ఎక్కడో అమెరికా నుంచి, లండన్ నుంచి ఎక్కువ కూడా వస్తారు. ఎక్కువగా ఈ సాంప్రదాయాన్ని పాటించి వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎక్కువగా బ్రాహ్మణులు ఎక్కువ వస్తుంటారు. ఏం చేద్దంటే వృద్ధులను ఎక్కువగా పూజ చేసి బ్రాహ్మణులు ఎక్కువ అనుకోండి. దాని మీద ఈ గంగలగూరు ఇవన్నీ బ్రాహ్మణ అగ్రహారాలు. ఆ అగ్రహారాల నుంచి వాళ్ళు కంపల్సరిగా అమెరికాలో ఉన్నా సరే ఈ పండుగ వచ్చేసి ఒకసారి ఫ్యామిలీస్ అందరూ కలుసుకుని ఈ విధంగా కలుసుకుని ఇక్కడ తీర్థంలో ఈ మన ఈశ్వరుడికి కొలిసి వెళ్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ టోటల్ ప్రభలు మొత్తం ఎన్ని రోజులు చేస్తారండి? అట్లా ఏమైనా ఉంటుందా? అక్కడ ఈ 3 రోజులు సార్, 3 రోజులు. ఇక్కడ మాత్రం ఈ ఆఖరి రోజు ఒక్క రోజే. ఓకే అండి, అక్కడ 3 రోజులు, మొత్తం 3 రోజులు. ఇక్కడ 3 రోజులు, ఇక్కడ మాత్రం ఒక్క రోజే. ఇక్కడికి వచ్చేసి ముందు రోజు ఒక కనుమ నాడు పొద్దుటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతాయి. అంత ముందు శివుడు ఏ గుడిలో అక్కడే ఆ గుడిలోనే అభిషేకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి. ఆఖరి రోజు కార్యక్రమం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కనుమ నాడు పూర్తి చేసుకుంటారు. ఓకే, సో మొత్తానికైతే జగ్గన్న తోట ప్రభుల తీర్థం సెలబ్రేషన్స్ ఎలా అవుతాయి ఏంటనేది మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇవే అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీ కనుక ఆంధ్ర ఫ్రెండ్ ఉంటే, గోదావరి ఫ్రెండ్ ఉంటే, సో ఖచ్చితంగా ప్లాన్ చేయండి. వాళ్ళ మీ ఫ్రెండ్తో కలిసి రావడానికి ట్రై చేయండి. సో చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ చాలా మంచి ప్లెజెంట్ ప్లేస్ అనమాట. సో వచ్చి సంక్రాంతి సెలబ్రేషన్స్ని సెలబ్రేట్ చేసుకోండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్.